కోసం రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయడం ఈ మధ్య చాలా కామన్ గా కనిపిస్తుంది కదా. అయితే ఒక యువకుడు చేసిన సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. హరిద్వార కాన్వాడ్ మేళాలో భిక్షాటనతో రోజుకు ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవడానికి పురుషోత్తం అనే యువకుడు అతని స్నేహితుడు సచిన్ ఒక విచిత్రమైన ప్లాన్ వేశారు. సచిన్ చిరిగిపోయిన దుస్తులు ధరించి, మన స్క్రీన్ లో చూస్తున్నాం కదా, మొత్తం ఒక భిక్షగాడు ఏ విధంగా ఉంటారో భిక్షాటన చేస్తున్నప్పుడు ఆ విధంగా ముఖానికి బురద పూసుకొని, మెడలో డిజిటల్ క్యూఆర్ కోడ్ కార్డ్ తగిలించుకొని ఏకంగా బిచ్చగాడిగా మారిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మేళాలో తిరుగుతూ భక్తుల నుంచి భిక్షం ఎత్తుకుంటుంటే కొందరు విసుక్కున్నా మరికొందరు జాలితో డబ్బులు ఇచ్చారట. ఆఖరికి మెడలో ఉన్న క్యూఆర్ కోడ్ కి కూడా డిజిటల్ పేమెంట్స్ కూడా వచ్చాయట. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ ప్రయోగంలో చివరికి కౌంట్ చేస్తే ఏకంగా 4,000 రూపాయలు జమయ్యాయి. ఈ లెక్కన రోజుకు 4,000 అంటే నెలకి ఏకంగా 1,20,000 రూపాయలండి. సో 1,20,000 రూపాయలు సంపాదించవచ్చని ఆ యువకుడు ఒక అంచనా వేసి వీడియోలో పెట్టాడు. రోజంతా కష్టపడే ఉద్యోగుల కంటే ఇది ఎక్కువేనంటూ ఈ గణాంకాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీరు కూడా షాక్ అయ్యారు కదా. అయితే ఈ వీడియో చివరిలో వారు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. బయట నుంచి చూస్తే ఇది సులభంగా అనిపించినా రోజంతా నడవడం, వర్షంలో తడవడం, సెక్యూరిటీ గార్డు నుంచి తోసేస్తూ ఉంటారు, అవమానాలు ఎదుర్కొంటుంటారే, లేవు అని చెప్పి కొంతమంది కసురుకుంటుంటారు. సో అవమానాలు ఎదుర్కోవడం వల్ల మానసికంగా శారీరక శ్రమతో కూడుకున్నది అని చాలా మంది చెప్తూ, అంటే అతను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ కూడా లాస్ట్ చెప్పడం జరిగింది. సో ఎవరు భిక్షాటనను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకోవద్దని, కష్టపడి పనిచేసి సంపాదించాలని కోరారు. కాగా పుణ్యక్షేత్రాల్లో భిక్షాటన అనేది ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ గా మారిపోయింది అనడానికి ఈ వీడియోని నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా మీలో కూడా ఇటువంటి ఐడియా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుందరే, మన సాలరీస్ కన్నా వీళ్ళే బెస్ట్ అని చెప్పి. కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చూస్తే కనుక మన సాలరీ బెస్ట్ ఏమో, మనం చాలా హుందాగా, చాలా గౌరవప్రదంగా ఉద్యోగం చేసి, అంటే ఏదైనా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. వారు ఏ విధంగా ఉంటారు, రోడ్ల మీద ఉంటూ ఉంటారు, వర్షాన్ని తడుస్తారు, అక్కడ ట్రాఫిక్ పోలీసులు వస్తే వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు. సో ఏదైనా మనం కష్టపడి సంపాదించిన రూపాయి అయినా మనకి చాలా వాల్యుబుల్ కదా.